వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుల డాన్స్లు. డ్యూటీ టైంలో రోగులను గాలికి వదిలి చిందులు వేసిన నర్సులపై పలువురి ఆగ్రహం. ఇటుక బట్టీలో పనిచేసే వలస కార్మికుల పిల్లలకు కార్పొరేట్ విద్య అందించడమే లక్ష్యం. పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామ శివార్లోని ఇటుక బట్టీలో ధృవ పాఠశాల ప్రారంభించిన పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు. చలో హైదరాబాద్ బాట పట్టిన మెప్మా మున్సిపల్ సిబ్బందిని రేణికుంట టోల్ ప్లాజా వద్ద అడ్డుకున్న పోలీసులు. కరీంనగర్లో కొనసాగుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల వినూత్న నిరసన. కళ్లకు గంతలు కట్టుకొని ఆందోళన. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని సాయిరామ దేవాలయంలో వైభవంగా దత్త జయంతి. ఘనంగా గురుచరిత్ర పారాయణం, దత్త జయంతి. కరీంనగర్ జిల్లాలో ఆరోగ్య మహిళా కార్యక్రమం ద్వారా మహిళలకు నిర్వహిస్తున్న వైద్య పరీక్షలు 100% పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ లక్ష్మీనగర్లో శుక్రవారం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరీంనగర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని మెడికల్ ఆఫీసర్లు ఆరోగ్య మహిళా కార్యక్రమంపై దృష్టి పెట్టాలన్నారు. మహిళలందరికీ వైద్య పరీక్షలు పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. ఆరోగ్య మహిళా కార్యక్రమం ద్వారా సుమారు 50,000 ఖరీదు చేసే 54 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ పరీక్షల్లో క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులను ముందే గుర్తించి నివారించవచ్చన్నారు. గర్భిణీలకు 4 ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి అని సూచించారు. ఈ పరీక్షల వల్ల గర్భస్థ శిశువు, గర్భిణీ ఆరోగ్యం పూర్తి స్థాయిలో అంచనా వేయొచ్చని, ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. ప్రతి మహిళ ప్రభుత్వ ఆసుపత్రిలో 4 ఏఎన్సీ పరీక్షలు చేయించుకోవాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మాత్రమే పనిచేస్తారని, లాభాపేక్ష ఉండదని తెలిపారు. ప్రైవేట్కు దీటుగా బోధన అందిస్తున్న అంగన్వాడీల్లో పిల్లలను చేర్పించాలని సూచించారు. మహిళలు ఆకుకూరలు, కూరగాయలు, పండ్లతో కూడిన సమతుల ఆహారాన్ని భుజించాలన్నారు. అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా సంక్షేమాధికారి సవిత, అడిషనల్ డిఎంహెచ్ఓ సాజిదా, కార్పొరేటర్ స్వప్న తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ తల్లి రూపాన్ని ఎలా మారుస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ఉద్యమంలో స్ఫూర్తి నింపిన రూపాన్ని విగ్రహంగా మలుచుకున్నామని తెలిపారు. తెలంగాణ తల్లిపై రేవంత్ రెడ్డి సర్కార్ గెజిట్ ఇవ్వడం దారుణమన్నారు ఎమ్మెల్సీ కవిత. బ్రిటిష్ ప్రభుత్వం కూడా భరతమాత విగ్రహంపై గెజిట్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారి విగ్రహాలు పెట్టుకున్నామని, జీవో ఇస్తేనే వారి విగ్రహాలు పెడతామా అని ప్రశ్నించారు. ప్రజలను అవమానించేలా తెలంగాణ తల్లి జీవో ఇచ్చారన్నారు. హైదరాబాద్లోని తన నివాసంలో ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రయోజనాలే ముఖ్యమని, ప్రజలు కాదన్నారు. ఆ పార్టీది తెలంగాణ వాదం కాదని, కాంగ్రెస్ వాదమని విమర్శించారు. వీరు ముమ్మాటికి కాంగ్రెస్ వాదులే తప్ప తెలంగాణ వాదులు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వాళ్లకు ఓట్లు ఉన్నప్పుడే తెలంగాణ ప్రజలు గుర్తుకు వస్తారని ధ్వజమెత్తారు. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ ఎందుకని ప్రశ్నిస్తున్నారని, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, రాహుల్ కూడా బతుకమ్మ ఆడారన్నారు. బీఆర్ఎస్ హయాంలో బతుకమ్మను రాష్ట్ర పండుగగా గుర్తించామని చెప్పారు. జీవో కూడా విడుదల చేశామని గుర్తు చేశారు. ఎన్ని కేసులు పెట్టినా ఊరూరా తెలంగాణ తల్లిని నిలుపుకుంటామన్నారు. కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. బతుకమ్మని అవమానించేలా మాట్లాడిన మంత్రులపై ఏం చర్యలు తీసుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మను తొలగించి చెయ్యి గుర్తు పెట్టారని ఆరోపించారు. టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లును అరెస్ట్ చేశారు. 14 రోజులు అంటే ఈ నెల 27 వరకు రిమాండ్ను నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు విధించింది. టాలీవుడ్ స్టార్ నటుడు అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో A11 గా ఉన్న ఆయన్ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో విచారణ అనంతరం న్యాయమూర్తి అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రస్తుతం ఆయన్ను పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు. జైలు వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా తనపై నమోదైన కేసులను క్వాష్ చేయాలని అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులో విచారణ జరుగుతోంది. హైకోర్టు తీర్పు అనంతరం అల్లు అర్జున్ రిమాండ్ పై స్పష్టత వచ్చింది. ఒకవేళ హైకోర్టు అల్లు అర్జున్ కు అనుకూలంగా తీర్పునిస్తే ఆయనకు నాంపల్లి కోర్టు విధించిన రిమాండ్ రద్దవుతుంది. ఈ నెల 27 వరకు అల్లు అర్జున్ కు రిమాండ్ లో ఉండాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది.
ఎట్టకేలకు ఇరు పక్షాల న్యాయవాదుల వాదనలు విన్న తర్వాత నాంపల్లి కోర్టు అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఊరట కలిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పనిచేస్తుందని, దేశంలో రైతులు పండించిన సన్నాలకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ అందించిన ఘనత తమకే చెందుతుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం కామారెడ్డి జిల్లాకు చెందిన మాజీ స్పీకర్ పోచారం, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, బుధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిలతో కలిసి యాసంగి పంట సాగు కోసం నిజాం సాగర్ నీటిని విడుదల, నిజాం సాగర్ ప్రాజెక్టు నుండి యాసంగి పంటలకు సాగునీటిని విడుదల చేసి మంత్రి అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ, దేశ చరిత్రలోనే నిజాం సాగర్ ప్రాజెక్టుకు విశిష్టత ఉందని, అటువంటి ప్రాజెక్టును సందర్శించడం సంతోషంగా ఉందని తెలిపారు. గత ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో ఇరిగేషన్ శాఖను నాశనం చేసిందని, 1.8 లక్షల కోట్ల ఖర్చుతో తెలంగాణను తాకట్టు పెట్టి రుణాలు తీసుకుని ఖర్చు చేసి సాధించిందేమీ లేదని విమర్శించారు. గత హయాంలో నిర్మించిన కాళేశ్వరం ద్వారా నామమాత్రపు పంట సాగైతే దేవాదులు, కల్వకుంట్ల, నెట్టెంపాడు, భీమాదుల, కోయిలకుంట్ల ప్రాజెక్టులు నాశనం అయ్యాయని విమర్శించారు. కాళేశ్వరం నుండి చుక్క నీటిని వాడుకోకుండా దేశంలోనే ఈసారి తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక వరి పండించామని తెలిపారు. తాము మాత్రం తమ సిద్ధాంతం ప్రకారం తక్కువ నీటి ఖర్చుతో ఎక్కువ పంట సాగు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి అని, ఇక నుండి పంట బీమాతో పాటు సంక్రాంతి తర్వాత రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. నిజాం సాగర్ నీటిని రైతులు పొదుపుగా వాడుకోవాలని, పంటలకు నీరు ఆన్ ఆఫ్ పద్ధతిలో అందిస్తామని తెలిపారు. నాగమడుగు ప్రాజెక్టుకు తగిన నిధులు ఇచ్చి త్వరలోనే పనులు పూర్తి చేస్తామని తెలిపారు. దీంతో పాటుగానే అంతర్రాష్ట్ర ప్రాజెక్టు లెండి నిర్మాణం పూర్తి కావడానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి పనులు సాగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గత 10 ఏళ్లు అధికారంలో ఉన్న ప్రభుత్వం హయాంలో నిరుద్యోగం పెరిగితే తాము 10 నెలల కాలంలో 55,000 ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. ఎన్నికల హామీల్లో ఇచ్చిన మాట ప్రకారం హామీలు నెరవేరుస్తున్నామని, త్వరలో కొత్త రేషన్ కార్డులు అందిస్తామని హామీ ఇచ్చారు. వీటితో పాటుగానే ఇందిరమ్మ ఇండ్లు సర్వే ప్రారంభమైందని తెలిపారు. ఎవరేం విమర్శలు చేసినా ప్రజలు తమకు 5 ఏళ్ల పాటు ఆశీర్వదించారని, అప్పటి వరకు తాము ప్రజలకు సేవలు అందిస్తామని తెలిపారు. అగ్రికల్చర్ సైంటిస్ట్ చెప్తున్నారు, కొంత నాట్లు కూడా తొందరగా చెప్పి వారి సలహా చేస్తున్నారు. అది దృష్టిలో పెట్టుకోవాలి, రైతులు దృష్టిలో పెట్టుకోవాలని మనం చేస్తూ, వాళ్ళు ఏ సన్నాలు పండించినా ఈ ప్రభుత్వం 500 రూపాయలు బోనస్తో కొనుగోలు చేస్తుంది. ఈ సంక్రాంతి తర్వాత రైతు భరోసాకి పైసలు విడుదల చేస్తాము. నిన్న మొన్న కట్టిన డ్యాములు ఎలుగులిపోతున్నాయి. ఇది 1 ఏళ్ళు కట్టిన డ్యామ్ కూడా అట్నే ఉన్నది. అది మరి కట్టిన వాళ్ళు కూలిపోయిన వాళ్ళ జవాబు చెప్పాలి దీనికి. అదేవిధంగా మేము అగ్రికల్చర్ ఇరిగేషన్ కి హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తాం. మా టార్గెట్ మేము ముందు చెప్పినట్టుగా బడ్జెట్ కూడా చాలా అంటే మంచి స్థాయిలో బడ్జెట్ ఏర్పాటు చేస్తున్నాం. ఎక్కడైనా నీళ్లుండి కాస్ట్ బెనిఫిట్ రేషియో వర్కౌట్ అయ్యి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టి రాష్ట్రంలో వస్తుంటే మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గా టేకప్ చేస్తాము అని చెప్పి స్పష్టంగా హామీ ఇస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నీళ్లు ఆన్ ఆఫ్ పద్ధతిలో ఇస్తాము. 1 నీళ్లు పొదుపు చేసుకోవాలి, 2 ఆన్ ఆఫ్ పద్ధతిలోనే బెటర్ ప్రొడక్టివిటీ వస్తుందని చెప్పి మీ అందరికి తెలిసిన విషయమే. మరి ఇప్పుడు ఈ మంజీరా కింద నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అది పూర్తి చేస్తామని చెప్పి నేను మీకు మాటిస్తున్నాను. అదేవిధంగా లెండి స్కీమ్ తెలంగాణ మహారాష్ట్ర ఇంటర్ స్టేట్ స్కీమ్ కాబట్టి నేను ఏకపక్షంగా హామీ ఇవ్వలేను. అయితే నేను ఆ స్కీమ్ గురించి మహారాష్ట్ర అధికారులను కూడా మన దగ్గర ఇన్వైట్ చేయడము, లేకపోతే నేను అక్కడ పోయి మాట్లాడడం చేసి అది ముందుకు పోయే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నా. 10 నెలల్లో 55,000 గవర్నమెంట్ వేకెన్సీస్ నింపడం జరిగింది. అందులో 10 ఏళ్ల పాటు ఏమీ చేయని, ఎన్నడూ చేయని ఒక్క టీచర్ రిక్రూట్మెంట్ చేయలేదు. టీఎస్సీ హోల్డ్ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీలో 3 కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. బంధువుల వివాహ కార్యక్రమం నిమిత్తం రాజస్థాన్కు వెళ్లిన ఆయన గురువారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్న వెంటనే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్,
రహదారులు భవనాల శాఖ మంత్రి నితిన్ గడ్కరీలతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన రహదారులు, మెట్రో రైలు ప్రాజెక్ట్, సింగరేణికి బొగ్గు గనులు, కేంద్రీయ విద్యాలయాల కేటాయింపు గురించి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో వివిధ రకాల అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వ మద్దతు సాధనకు కృషి చేయాలని కిషన్ రెడ్డిని సీఎం కోరారు. ప్రాంతీయ రింగ్ రోడ్డు, హైదరాబాద్ మెట్రో 2వ దశతో పాటు హైదరాబాద్, వరంగల్లో సీవరేజ్, భూగర్భ డ్రైనేజీ ప్రణాళికలు, సింగరేణికి బొగ్గు గనుల కేటాయింపు అంశాలు వారి మధ్య చర్చకొచ్చాయి. మొత్తం 1,63,559.31 కోట్ల విలువైన ప్రాజెక్టుల విషయంలో కేంద్రం నుంచి సహకారం అందేలా చూడాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం భూసేకరణను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. దీనిపై త్రైపాక్షిక ఒప్పందం పూర్తయినా ఇప్పటివరకు ఎన్హెచ్ఏఐ అనుమతి ఇవ్వలేదు. దక్షిణ భాగానికి అనుమతి రాలేదు. ఆర్ఆర్ఆర్తో పాటు రేడియల్ రోడ్లు పూర్తయితే ఫార్మా పరిశ్రమలతో పాటు ఇండస్ట్రియల్ హబ్లు, లాజిస్టిక్ పార్కులు, రిక్రియేషన్ పార్కుల వంటివి అభివృద్ధి చెందుతాయి. 34,367.62 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ఆర్ఆర్ఆర్ను రెండు వైపులా పూర్తి చేయడానికి వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో పెండింగ్లో ఉన్న అనుమతులన్నీ ఇప్పించేందుకు కృషి చేయండని రేవంత్ రెడ్డి కోరారు. మెట్రో ఫేజ్ 2లో భాగంగా నాగోలు నుంచి శంషాబాద్ విమానాశ్రయం, రాయదుర్గం నుంచి కోకాపేట, నియోపోలిస్, ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట, మియాపూర్ టు పటాన్చెర్, ఎల్బీ నగర్ టు హయత్ నగర్ మధ్య మొత్తం 76.4 కిలోమీటర్ల నిర్మాణానికి 24,269 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50-50 వాటాతో చేపట్టేందుకు కేంద్రం నుంచి సహకారం అందించాలన్నారు. కరీంనగర్లో అమృత్ 2.0 పథకం పనులను మేయర్ సునీల్ రావు తనిఖీ చేశారు. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో త్రాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. విలీన గ్రామాలు, శివారు ప్రాంతాల డివిజన్ల ప్రజల తాగునీటి సమస్యకు అమృత్ 2.0 పథకం ద్వారా త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపుతామని కరీంనగర్ మేయర్ సునీల్ రావు తెలిపారు. కరీంనగర్ నగరపాలక సంస్థ మంచినీటి సరఫరాలో భాగంగా మేయర్ అమృత్ 2.0 అభివృద్ధి పనులను పరిశీలించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నగరపాలక సంస్థ 147 కోట్ల రూపాయల నిధులతో ఇటీవలే అమృత్ 2.0 పథకానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. మానేరు డ్యాం సమీపంలో గల నీటి శుద్ధీకరణ కేంద్రంలో 15 లక్షల లీటర్ల కెపాసిటీ మరియు 30 లక్షల లీటర్ల కెపాసిటీ గల నూతన వాటర్ సంపు నిర్మాణం పనులతో పాటు 10 MLD ఫిల్టరేషన్ బెడ్ల పనులు, నగరంలో 150 కిలోమీటర్ల HDP, 12 కిలోమీటర్ల DE పైప్ లైన్ విస్తరణ పనులను స్వయంగా తనిఖీ చేసి పరిశీలించారు. అమృత్ అభివృద్ధి పనుల వేగవంతంపై అధికారులు, ఏజెన్సీ కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. నగర ప్రజలకు ప్రతిరోజు తాగునీటి సరఫరా చేస్తున్నట్లుగా అమృత్ 2.0 పథకం ద్వారా నగరపాలక సంస్థ విలీన గ్రామాలు, శివారు ప్రాంతాల డివిజన్ల ప్రజలకు త్రాగునీరు అందిస్తామని తెలిపారు. నగరపాలక సంస్థ పరిధిలో దాదాపు 10,500 ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చి ప్రజలకు సురక్షితమైన నీటిని అందిస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా 18 కోట్ల రూపాయలతో ఇప్పటికే హౌసింగ్ బోర్డు రిజర్వాయర్ పరిధిలో 24/7 స్కీమ్ కింద 5 డివిజన్లకు పైలట్ ప్రాజెక్టులో భాగంగా త్వరలోనే 24 గంటలు నీటిని చేయనున్నట్లు తెలిపారు. జగిత్యాలలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందికి సిపిఆర్పై శిక్షణ ఇచ్చారు. జగిత్యాలలో తప్పనిసరిగా సిపిఆర్పై శిక్షణ పొందడం ద్వారా కొంతమేర గుండెపోటు మరణాలను నియంత్రించే అవకాశం ఉంటుందని జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. జగిత్యాలలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులకు, సిబ్బందికి నిర్వర్తించిన సిపిఆర్పై శిక్షణ కార్యక్రమానికి ఎస్పీ హాజరయ్యారు. ఇటీవల కార్డియా అరెస్ట్తో పలువురు ఆకస్మిక మృతి చెందడం బాధాకరమని, గుండెపోటుతో ఎవరు మృతి చెందకూడదనే ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి శిక్షణ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. సిపిఆర్పై ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చినప్పుడే కార్డియా మరణాలు చాలా వరకు నియంత్రణలోనికి వస్తాయన్నారు. ఆకస్మిక గుండెపోట్లు సంభవించిన సందర్భాల్లో సిపిఆర్ విధానం ద్వారా గుండెకు రక్త ప్రసరణ అందడం, నోటి ద్వారా ఆక్సిజన్ అందించడం వల్ల గుండె పనిచేయడం ప్రారంభించి ప్రమాదానికి గురైన వారిని రక్షించవచ్చని తెలిపారు. నిత్యం ప్రజల మధ్య ఉండే పోలీసులకు ఆకస్మిక గుండెపోట్లు సంభవించిన వ్యక్తులు తారసపడే అవకాశం ఉన్నందున అన్ని స్థాయిలకు చెందిన పోలీసులు పూర్తి స్థాయిలో శిక్షణ పొందినట్లయితే అలాంటి వ్యక్తుల ప్రాణాలను రక్షించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. గుండెపోటు వచ్చిన వారికి ఆన్ ది స్పాట్ సిపిఆర్ చేయడం వల్ల వారి యొక్క ప్రాణాలను కాపాడడం జరుగుతుందని, సిపిఆర్ చేసే కాలాన్ని గోల్డెన్ హవర్ గా భావించడం జరుగుతుందన్నారు. గుండెపోటు సంభవించినప్పుడు సిపిఆర్ చేయడం ద్వారా చాలా వరకు ప్రాణాన్ని కాపాడవచ్చన్నారు. పోలీస్ సిబ్బందిలో ముఖ్యంగా ట్రాఫిక్ విధులు, బ్లూ కోట్, పెట్రోకార్ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఈ యొక్క సిపిఆర్పై ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ యొక్క శిక్షణ కార్యక్రమాన్ని పోలీస్ మరియు వైద్య శాఖ వారి సహాయంతో విడతల వారీగా జిల్లాలో ఉన్న క్షేత్రస్థాయిలో ఉండేటువంటి ఆటో డ్రైవర్లకు, హోటల్లో పనిచేసే సిబ్బంది, పెట్రోల్ బంక్లో పనిచేసే వారికి సిపిఆర్తో పాటు రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రథమ చికిత్సపై శిక్షణ ఇవ్వడం ద్వారా మరణాలు చాలా వరకు నియంత్రణలోనికి వస్తాయన్నారు. ఇటుక బట్టీలో పనిచేసే వలస కార్మికుల పిల్లలకు కార్పొరేట్ విద్య అందించడమే లక్ష్యంగా వర్క్ సైట్ ధృవ పాఠశాల ప్రారంభించినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు పేర్కొన్నారు.
పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామ శివార్లో గల ఎంటీఎన్ ఎటుకబట్టిలో వర్క్ సైట్ ధృవ పాఠశాలను ప్రారంభించారు. ఒడిశా కార్మికుల పిల్లలకు పలకలు, పుస్తకాలు అందజేశారు. అనంతరం సిపి శ్రీనివాసులు మాట్లాడుతూ వలస కార్మికులు పొట్టకూటి కోసం స్వరాష్ట్రం వదిలి ఇటుకబట్టిల్లో పనిచేసేందుకు వచ్చారని, కార్మికులతో పాటు వారి పిల్లలు విద్యాభ్యాసం మాని బట్టిల్లో పనిచేయడం సరికాదన్నారు. వారికి బంగారు భవిష్యత్తు ఉండాలని యజమానులతో మాట్లాడి కార్పొరేట్ స్థాయి విద్య అందించాలనే ఉద్దేశంతో వర్క్ సైట్ ధృవ పాఠశాలలు ప్రారంభించామన్నారు. ఈ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా రామగుండం కమిషనరేట్లో పెద్దపల్లిలో ఈ చాలా కొన్ని ఇటుక బట్టీలు ఇక్కడ ఉన్నాయి. ఇటుక బట్టీలో ఒక పెద్ద ఇండస్ట్రీ ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి తల్లిదండ్రులు, కొంతమంది వర్కర్స్, తర్వాత వాళ్ళ పిల్లలు అందరు ఇక్కడే ఉండి ఇక్కడ మన రాష్ట్రంలో ఇటుక బట్టీలకు పనిచేస్తూ మన రాష్ట్ర ఎకానమీకి, తర్వాత మన ఇటుక బట్టీలు ఇక్కడ తయారు కాబట్టి ఇటుక బట్టీలకు మంచి పేరు ఉంది, మంచి క్వాలిటీ తయారవుతాయి. సో ఇక్కడ మన ఇండస్ట్రీని పెంచి అక్కడ నుంచి దూరం నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తూ వాళ్ళ ఇక్కడే ఉండి మన ఎకానమీకి సపోర్ట్ చేస్తున్న ఒరిస్సా నుంచి వచ్చిన ఈ యొక్క వర్కర్స్ యొక్క పిల్లల కోసం ఇక్కడ ఒక స్కూల్ని ఇక్కడే ఈ ఇండస్ట్రీ పక్కనే ఏర్పాటు చేయడం జరిగింది. ధృవ వాళ్ళతో టైఅప్ అయి సో ఇక్కడ ఆల్మోస్ట్ 70 పిల్లలు, ఇక్కడ 72 చిల్డ్రన్ ఇక్కడ ఉన్నారు. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుల చిందులపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్యూటీ టైంలో రోగులను గాలికి వదిలేసి ప్రభుత్వ ఆసుపత్రిలోని కొందరు నర్సులు చిందులు వేశారు. ఏకంగా ప్రభుత్వ ఆసుపత్రిలోని ఓ గదిలో ఎక్కువ సౌండ్ పెట్టి డాన్స్ ప్రోగ్రాం మొదలుపెట్టారు. పేషెంట్స్ ఉన్న వార్డుల మధ్యలో గల రూమ్ నుంచి డిస్టర్బెన్స్ రావడంతో రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆసుపత్రి ఎంఆర్ఓ సుమన్ కు ఫిర్యాదు చేశారు. ఘటనపై ఆరా తీసేందుకు వెళ్లిన మీడియా సిబ్బంది ఎంఆర్ఓ సుమన్ను వివరణ కోరగా ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో భాగంగా డాన్స్ ప్రాక్టీస్ చేసేందుకు తానే పర్మిషన్ ఇచ్చినట్లు తెలిపారు. రోగులు ఎక్కువ సంఖ్యలో లేకపోవడంతో ఖాళీగా ఉన్నారని అనుమతి ఇచ్చినట్లు నర్సులకు వత్తాసు పలికారు. వినాయక నవరాత్రి ఉత్సవాల సమయంలో కూడా పూజలు చేశామని, అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు అంటూ విషయాన్ని పెద్దది చేయొద్దని మాట్లాడారు. డ్యూటీ టైంలో ఆసుపత్రి ఆవరణలో ఇలాంటివి చేయకూడదంటూనే డాన్స్ ప్రాక్టీస్ కు తానే అనుమతులు ఇచ్చానని చెప్పడం గమనార్హం. ఈ ఘటనపై విహెచ్పి నాయకులు ఆసుపత్రి సూపరింటెండెంట్ రాములకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న అడిషనల్ కలెక్టర్ గౌతమ్ రెడ్డి వెంటనే ఆసుపత్రికి చేరుకొని ఘటనపై ఆరా తీశారు. డ్యూటీ టైంలో డాన్సులు చేసిన వారిపై ఎంక్వైరీల పేరుతో కాలయాపన చేయకుండా శాఖపరమైన చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్ను ఆదేశించారు. పేషెంట్లను పట్టించుకోకుండా డ్యూటీ టైంలో, అది కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో డాన్సులు చేయడం ఏంటని, అనుమతులు ఇచ్చిన వారితో పాటు డాన్సులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పేషెంట్ల బంధువులు డిమాండ్ చేస్తున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని 2వ షిరిడీగా పేరుగాంచిన శ్రీ సాయిరామ దేవాలయంలో దత్త జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం మొదలుకొని ఈ నెల 15వ తేదీ వరకు సామూహిక గురు చరిత్ర పారాయణ మహాయజ్ఞం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 6వ రోజు ఉదయం 9 గంటలకు నిత్య మండపారాధన, దత్తాత్రేయ స్వామివారికి, సాయినాథుని ఉత్సవమూర్తులకు ప్రత్యేక ఫల పంచామృతాభిషేకములు మరియు 108 మంది మహిళలచే అష్టోత్తర శత లలిత సహస్రనామ స్తోత్ర పారాయణం మరియు శ్రీ చక్రార్చన, కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువాడి కృష్ణారావు మరియు కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, పారాయణం చేయు భక్తులు, పట్టణపుర ప్రముఖులు, దేవాలయ అర్చక ఉద్యోగులు పాల్గొన్నారని దేవాలయ కార్యనిర్వహణాధికారి కె కాంతారెడ్డి తెలిపారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో విధులు బహిష్కరించి చెలో హైదరాబాద్ బాట పట్టిన మున్సిపల్ మెప్మా సిబ్బంది ఆర్పీలను తిమ్మాపూర్ మండల రేణికుంట టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. 8 మాసాలుగా సరిగా జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ బాధను హైదరాబాద్లో అధికారులకు చెప్పేందుకు వెళ్తుంటే అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించిన ఆర్పీలు చాలీచాలని వేతనాలతో వెట్టి చాకిరీ చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనాలు చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్లో తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులు వినూత్న నిరసన చేపట్టారు. కరీంనగర్ కలెక్టరేట్ ముందు కళ్లకు గంతలు కట్టుకుని సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కరీంనగర్లో తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులు వినూత్న ఆందోళనకు దిగారు. 4 రోజులుగా విధులు బహిష్కరించి నిరవధిక సమ్మె చేపట్టిన సమగ్ర శిక్ష ఉద్యోగులు కలెక్టరేట్ ముందు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించి సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి ఉద్యోగికి జీవిత బీమా 10 లక్షలు, ఆరోగ్య బీమా 5 లక్షల సౌకర్యం కల్పించాలని కోరారు. మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు ఇవ్వాలని, 61 సంవత్సరాలు నిండిన ఉద్యోగులకు 20 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమగ్ర శిక్షలోని పీటీఐలకు 12 నెలల వేతనం ఇవ్వాలని, మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు 15 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కోరారు.
ఇచ్చారో ఆ హామీని ముఖ్యమంత్రి గారికి గుర్తు చేస్తూ ఆ హామీని త్వరలో మాకు జియో కాపీ లాగా విడుదల చేసి మా అందరికీ సంతోషాన్ని ఇవ్వమని ముఖ్యమంత్రి గారిని సభాముఖంగా వేడుకుంటున్నాము. ఒక ప్రభుత్వ ఉద్యోగి పొందే ప్రతి లబ్ధి మాకు ఇస్తూ ప్రభుత్వ ఉద్యోగులుగా మమ్మల్ని గుర్తించి మాకు రెగ్యులరైజ్ చేయవలసిందిగా కోరుతున్నాము. నా పేరు దీప్తి, నేను ఎంఐఎస్ కోఆర్డినేటర్, కొత్తపల్లి మండల్. మరికొన్ని మండలాల వార్తలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుల డాన్స్లు. డ్యూటీ టైంలో రోగులను గాలికి వదిలి చిందులు వేసిన నర్సులపై పలువురి ఆగ్రహం. ఇటుక బట్టీలో పనిచేసే వలస కార్మికుల పిల్లలకు కార్పొరేట్ విద్య అందించడమే లక్ష్యం. పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామ శివార్లోని ఇటుక బట్టీలో ధృవ పాఠశాల ప్రారంభించిన పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు. చలో హైదరాబాద్ బాట పట్టిన మెప్మా మున్సిపల్ సిబ్బందిని రేణికుంట టోల్ ప్లాజా వద్ద అడ్డుకున్న పోలీసులు. కరీంనగర్లో కొనసాగుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల వినూత్న నిరసన. కళ్లకు గంతలు కట్టుకొని ఆందోళన. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని సాయిరామ దేవాలయంలో వైభవంగా దత్త జయంతి. ఘనంగా గురు చరిత్ర పారాయణం, దత్త జయంతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.